ఓం నమో వెంకటేశాయ. సువిస్మిత జనామోదా అవిస్మిత సదామోదా గోవింద గోవింద. విమతం కిముదృశ్యతే స్వయం భగవత్యాత్మని సర్వథా వయం. విమతం పరికల్ప్య నాశితాస్తదపేయాద్ భగవత్కృపాబలాత్ అని గోవర్ధనాచలోద్ధారకుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థనా. ఏ త్వామసంపూజ్య గణేశ నూనం వాంఛంతి మూఢా విహితార్థసిద్ధిం త ఏవ కష్టాననుభూయురిత్థం జ్ఞాతో మయా తే సకలః ప్రభావః. శ్రీగురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. తపస్యావ్రత తృప్తాయ తపస్యా ముఖ్యరూపిణే తపస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాగమవిచారపరా భవంతః వ్యాసప్రసూతశుకభాషితమాచరంతః హాన్యాదివర్జితనిజాత్మవిభూతిమంతః యాగం సమాచరత భాగవతం పఠంతః. శ్రీ గురుభ్యో నమః. 25వ అధ్యాయంలో గోవర్ధనాచలోద్ధరణం పూర్తయింది. ఆ గోవర్ధనగిరి కింద అందరినీ సంరక్షించడం పూర్తయింది. ఈయన రక్షణగా ఉన్నాడనే విషయం ఇంద్రుడికి తెలిసిపోయింది. దాంతో ఆయన వర్షం ఆపేశాడు. ఆపిన తర్వాత ఎక్కడ వాళ్ళని అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ పంపించేసేసాడు. ఆయన కూడా వాళ్ళందరితో కలిసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంద్రుడు వ్యవహారం అనేది ఇంకా రావాలి. ఇంద్రుడు ఆయన తిరిగి రావటం ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయి. దానికంటే ముందు 26వ అధ్యాయంలో ఒక కొత్త విషయాన్ని శ్రీశుకుల వారు ప్రారంభించి చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ. ఏవం విధాని కర్మాణి గోపాః కృష్ణస్య వీక్ష్యతే అతద్వీర్య విదః ప్రోచుః సమభ్యేత్య సువిస్మితాః. ఇంటికి వెళ్ళిన వెంటనే మొత్తం పెద్దవాళ్ళందరూ కలిసి కూడగట్టుకుని నందుడి ఇంటికి వెళ్ళారు. ఏవం విధాని కర్మాణి, కృష్ణుడు ఇలాంటి పనులు చాలానే చేస్తున్నాడు అనే సంగతి చూశారు, గమనించుకున్నారు, ఆలోచించుకున్నారు. గోపాహ వాళ్ళందరూ పెద్దగా చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఆలోచించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కారు. వాళ్ళ పని ఏదో వాళ్ళది, వాళ్ళ పని వాళ్ళు చూసుకునే టైపు వాళ్ళు. కానీ కృష్ణుడు ఇలాంటి పనులు చేస్తున్నాడు అని చూశారు. విన్నవి కొన్ని, చూసినవి కొన్ని, అన్నీ కలిసి ఉన్నాయి కదా. కానీ కృష్ణుడు ఇలాంటి పనులు చేస్తున్నాడని కనిపెట్టారు. కానీ ఆయన యొక్క సామర్థ్యం దీన్ని బట్టి ఏమై ఉండవచ్చు అని మాత్రం ఊహించలేకపోయారు. ఆ తద్వీర్య విధ. ఆయన సామర్థ్యాన్ని కొలవటం ఎవరి వల్ల కాదు అనే సంగతి సరే, వీళ్ళైతే అస్సలు కనిపెట్టలేకపోయారు. ఈయన ఈ లక్షణాలను బట్టి ఈయన పరమాత్మే అనే విషయాన్ని వాళ్ళు ఊహించలేకపోయారు. దాంతో సువిస్మిత ఆశ్చర్యపోయి, పరమాత్మను కనిపెట్టుంటే ఎవరు ఆశ్చర్యపోయిండేవారు కాదు. కనిపెట్టకపోవటం వలన వీళ్ళు చాలా ఆశ్చర్యపోయి సమభ్యేత్య నందుడి దగ్గరకు వచ్చి ప్రోచుః నందుడితో అన్నారు. ఏవం విధాని కర్మాణి గోపాః కృష్ణస్య వీక్ష్యతే అతద్వీర్య విదః ప్రోచుః సమభ్యేత్య సువిస్మితాః. బాలకస్య యదేతాని కర్మాణ్యత్యద్భుతాని వై కథమర్హత్యసౌ జన్మ గ్రామ్యేష్వాత్మజుగుప్సితం. నందుడితో అన్నమాట ఏంటంటే, బాలకస్య యదేతాని కర్మాణి, పిల్లవాడు చాలా చిన్న పిల్లవాడు. ఈ పిల్లవాడు చేసే కర్మలు, వాడు చేసే పనులు చూస్తుంటే మాత్రం అత్యద్భుతంగా ఉన్నాయి. అత్యద్భుతాని వై, అందరూ ఒప్పుకుంటారు. వై ప్రసిద్ధం ఇది. వాడు చేసే ఏ పని సామాన్యమైన పని కాదు, సామాన్యమైన మానవుడు చేయగలిగిన పని కాదు.
కర్మాణ్యత్యద్భుతాని వై. ఇలాంటి వాడైతే సామాన్య మానవుడు కాదు అని సామాన్య నిర్ణయం తీసుకోవచ్చు. కానీ సామాన్య మానవుడు కాకపోతే కథమర్హత్యసౌ జన్మ గ్రామ్యేషు. మనలాంటి సామాన్యులతో కలిసి ఈయన ఎందుకు పుట్టాడు? మనలాంటి సామాన్యులలో ఈయన ఎందుకు పుట్టాడు? ఈయన చేసే పనులు సామాన్యమైనవి కావు కాబట్టి సామాన్య మానవుడు కాదు అని తెలుస్తోంది. సామాన్య మానవుడు కాకపోతే సామాన్య మానవుల మధ్యలో ఎందుకు పుట్టాడు? కథమర్హత్యసౌ జన్మ గ్రామ్యేషు. ఎవరికైనా కాస్తంత ప్రభావం ఉంటే వాళ్ళు సామాన్యులతో కలవడానికి ఇష్టపడరు కదా. కాస్తంత డబ్బు ఉంటే డబ్బు లేని వాళ్ళతో కలవరు కదా. కాస్తంత విద్య ఉంటే విద్య లేని వాళ్ళతో కలవరు కదా. కాస్తంత అధికారం ఉంటే అధికారం లేని వాళ్ళతో కలవరు కదా. వాళ్ళతోనే స్నేహం చేసుకుందామని అనుకుంటారు కదా. ఆత్మ జుగుప్సితం, మన స్వభావం ఇది. ఏమిటి? మనం గనక సామాన్య స్థాయి నుంచి ఒక్క అడుగు పైకి వేసినా సరే మనం సామాన్యులతో, మనకంటే కింద ఉన్న వాళ్ళతో కలవం కదా. ఈయన ఎలా కలిశాడు? బాలకస్య యదేతాని కర్మాణ్యత్యద్భుతాని వై కథమర్హత్యసౌ జన్మ గ్రామ్యేష్వాత్మ జుగుప్సితం. అద్భుతాలేంటి? యస్ సప్తహాయనో బాలః కరేణైకేన లీలయ కథం బిభ్రద్ గిరివరం పుష్కరం గజరాడివ. పిల్లవాడికి నిండా 7 ఏళ్ళు లేవు. యస్ సప్తహాయనో బాలః, అలాంటి వాడు కరేణ ఏకేన లీలయ, ఒక చేత్తో అనాయాసంగా అవలీలగా పర్వతాన్ని ఎత్తేసాడండి. కథం బిభ్రత్, అలా ఎలా ఎత్తేస్తాడండి? కథం బిభ్రత్ గిరివరం, అదేమన్నా చిన్నదా? పెద్ద పర్వతమే కదా. గొట్ట అవని అదేం మనుషులు ఎత్తేదైతే కాదు కదా. కథం బిభ్రత్ గిరివరం. పోనీ ఎత్తేటప్పుడు ఏమైనా కష్టపడ్డా? ఏమి కష్టపడలా. పుష్కరం గజరాడివా, ఓ మదమెక్కిన ఏనుగు, గజరాట్, ఏనుగుల్లో కల బలమైన ఏనుగు చెరువులోకి దూకి ఓ తామరపు తూడుని అలా అవలీలగా కోసినట్లు తీసేశాడు. యస్ సప్తహాయనో బాల కరేణైకేన లీలయ కథం బిభ్రద్ గిరివరం పుష్కరం గజరాడివ అని ఈ పెద్దవాళ్ళందరూ, ముసలి వాళ్ళందరూ నందుడితో అన్నారు. ఈయనకి మరీ 7 ఏళ్ళు ఏం లేవు, ఎక్కువే ఉన్నాయి. వాళ్ళకి ఇంకా చిన్నపిల్లవాళ్ళలా కనిపిస్తున్నాడు. కొంచెం పెద్దవాళ్ళు ఎంతసేపు చెప్పినా నా మనవాడు చాలా చిన్నవాడు, నా కొడుకు వయసు ఏమీ ఎక్కువ ఉండదు అలా అంటూ ఉంటారు కదా. అలా అన్నారు. ఈయనకి బహుశా 11-12 మధ్యలో ఉన్నట్లుంది. అయినా సరే వాళ్ళకి 7 ఏళ్ల పిల్లవాళ్ళనే కనిపిస్తున్నాడు. 7 ఏళ్ల పిల్లవాడు ఇంత పని ఎలా చేస్తాడు అని అడుగుతున్నారు. వయస్సు పక్కన పెట్టేస్తే చిన్న పిల్లవాడు ఇంత పని ఎలా చేశాడు అనేది వాళ్ళ ప్రశ్న. ఇది కాదు, ఇప్పటిది కాదు, ఇతను పుట్టిన దగ్గర నుంచి ఇలాంటి పనులే చేస్తున్నాడు. తోకే నామీలితాక్షేణ పూతనాయా మహౌజస పీతస్తన సహ ప్రాణై కాలేనేవ వయస్తనో. పసిపిల్లవాడండి, తోక, చిన్న పిల్లవాడు, పసిపిల్లవాడు. ఆమీలితాక్షేణ, అసలు కళ్ళు తెరిచాడో లేదో కూడా సరిగ్గా తెలియదు. లేదా అమీలితాక్షేణ, కళ్ళు సరిగ్గా తెలవని కూడా తెలవలేదు. తెరిచి అసలు ప్రపంచాన్ని చూడని కూడా చూడలేదు. ఈ లోపల పూతన అనే పెద్ద రాక్షసు వచ్చింది. దాని బలం సామాన్యమైన బలం కాదు. పూతనాయ మహౌజస, మహాబలం. అది కింద పడిన తర్వాత చూసాం, నానా తిప్పలు పడ్డాం ఆ శరీరాన్ని తీసి అవతల పారేయడానికి. అలాంటి మహారాక్షసిని పట్టుకుని పీతస్తన, హాయిగా పాలు తాగేశాడు. పాలు తాగేసేటప్పుడు దాని ప్రాణాలు కూడా కలిపి తాగేశాడు. సహప్రాణై. తాగేసినప్పుడు ఏమీ అలసిపోలేదు. కాలేనేవ వయస్తనో. మనలో బలంగా ఉన్నామని, చాలా గట్టి యవ్వనమని కొంతమంది విర్రవీగుతూ ఉంటారు. విర్రవీగుతూ నేనంటే వయసులో ఉన్నాను అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి మహౌజసహ తనోహో, బాగా బలంగా ఉన్న మంచి గట్టి శరీరానికి కాలం అనేది ఒకటి ఉంటుంది. ఆ కాలం అనేది కొంచెం కొంచెంగా ఆ శరీరంలో ఉండేటువంటి బలాన్నంతా జుర్రుకుంటూ ఉంటుంది. జుర్రుకోవటంలో ఒకరోజు అంతటి బలవంతమైన శరీరం కూడా బలహీనమైపోయి, చిక్కిపోయి, శల్యమైపోయి కింద పడిపోతుంది. కాలేనేవ వయస్తనో. అది కొంచెం కాలం, వయస్సు తాలూకు ప్రభావం, యౌవనం తాలూకు ప్రభావం, బలం, వీటన్నిటినీ క్రమంగా నిదానంగా జురుకుంటుంది. మనం చూస్తూ ఉండగానే మహాబలవంతున బలం విర్రవీగిన వాళ్ళు కూడా బలహీనులై కింద పడిపోయి ఉంటారు. ఈ పిల్లవాడు అలాంటి పనిని క్షణాల్లో చేసి చూపించాడు. చూడ్డానికి అందగత్తెలా కనిపించింది పూతన. దాన్ని పాలు తాగాడు. తాగిన వెంటనే ప్రాణాలన్నీ పోగొట్టుకుని మహారాక్షసిలా కింద పడిపోయింది.
అంత పని చేశాడు. ఇది ఎలా చేశాడు? తోకేనామీలితాక్షేణ పూతనాయా మహౌజస పీతస్తన సహ ప్రాణై కాలేనేవ వయస్తనో. ఇది కాదు, తర్వాత కూడా తక్కువ పనులేం చేయలేదు. హిన్వతోధశయానస్య మాస్యస్య చరణాబుదక్ అనోపతద్ విపర్యస్తం రుదత ప్రపదాహతం. మాస్యస్య 2-3 నెలలు గడిచినాయో లేదో, నెలల పిల్లవాడు, పసి కందు, ఇందాకంటే మరీ పసి గుడ్డు, ఇప్పుడేమో పసి కందు. మాస్యస్య 3 మాసాలు 2-3 నెలల పిల్లవాడు ఎక్కడో ఓ బండి కింద పడుకోబెట్టింది వాళ్ళ తల్లి. అధశయానస్య బండి కింద పడుకున్నాడు. బండి కింద పడుకున్నవాడు కాళ్ళు చేతులు ఆడిస్తాడు కదా. చరణౌ ఉదక్ హిన్వత, తన పాదాలని పైకి ఇట్లా కదిలిస్తున్నాడు. అంతకు మించి పిల్లవాడు ఆడే ఆటలేం లేవు. అలాంటి పరిస్థితుల్లో వీడి కాళ్ళు తగిలి రుదత, ఏడుస్తూ ఉన్నవాడు ఏదో కాలు విసిరేశాడట. ఆ విసిరేస్తే ఆ కాలు తగిలి ప్రపదాహతం అనహ అపతత్, అంత లావు బండి కూడా తిరగబడిపోయింది. విపర్యస్తం అపతత్, తిరగబడి కింద పడిపోయింది, ముక్కలైంది. అందులో ఉండే పదార్థాలన్నీ చల్లా చెదరైపోయినాయి. ఇది ఎలా కుదురుతుంది? హిన్వతోధశయానస్య మాస్యస్య చరణావుదక్ అనోపతద్విపర్యస్తం రుదత ప్రపదాహతం. ఇది నెలలప్పుడు చేసిన పని. పోనీ ఏడాది వచ్చిన తర్వాత ఏకహాయన ఆసీన హ్రియమాణో విహాయస దైత్యేన యస్తృణావర్తం అహన్ కంఠగ్రహాతురం. ఏడాది నిండిందో లేదో, ఏకహాయన ఆసీన, అప్పటికి తల్లి ఒళ్ళో కూర్చోవటమో కాస్త పడుకున్నట్టుగా ఉండటమో అలవాటు చేసుకున్నాడు. అప్పుడు తల్లి ఒడిలోంచి కింద పెట్టింది. ఏదో కారణం, ఆవిడ కారణంతో ఆవిడ పెట్టింది. పెడితే ఈ లోపల పెద్ద గాలి దుమారం వచ్చింది. దుమారం వచ్చి హ్రియమాణో విహాయస, పిల్లవాడిని ఆకాశానికి పైకెత్తుకుపోయింది. ఇంత చేస్తే గాలి దుమారం ఎవరు? తృణావర్తుడు అనేటువంటి ఒక రాక్షసుడు, దైత్యేన. అలాంటివప్పుడు ఆ రాక్షసుడేమో కంఠగ్రహాతురం, ఇతని కంఠాన్ని పట్టుకుందాము, నలిపేద్దాము అనుకుని వాడేదో కంగారు పడుతున్నాడు. పడే లోపలే ఇతను ఎప్పుడు అతని కంఠం పట్టుకున్నాడు, ఎప్పుడు అతని కంఠం పిసికేశాడు, ఎప్పుడు వాడు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు, ఎప్పుడో రాయి మీద పడిపోయి తన అవయవాలన్నీ చిన్నాభిన్నమైపోయినాయో తెలియలేదు. తృణావర్తుణ్ణి సంహరించేశాడు. ఏడాది పిల్లవాడు. ఆకాశానికి తీసుకెళ్ళినా సరే ఆకాశంలో కూడా యుద్ధం చేశాడు. భూమి మీదే కాదు, ఆకాశంలో కూడా యుద్ధం లాంటిది చేసి ఆ తృణావర్తుడు అనే రాక్షసుని కింద పడేశాడు. ఏకహాయన ఆసీనో హ్రియమాణో విహాయస దైత్యేన యస్తృణావర్తం అహన్ కంఠగ్రహాతురం. ఇది ఎలా కుదురుతుంది? క్వచిత్ ధైర్యంగవస్తైన్యే మాత్రాబద్ధ ఉలూఖలే గచ్చన్ అర్జునయోర్మధ్యే బాహుభ్యాం తావపాతయత్. అక్కడి నుంచి 2-3 ఏళ్ళు కూడా రాలేదండి. 2-3 ఏళ్ళు కూడా రాలేదు. సరిగ్గా నడవటం కూడా చేత కాలేదు. ఇంకా కాళ్ళ మీద చేతుల మీద పాకుతూనే ఉన్నాడు. ఆ దశలోనే హయ్యంగవస్తైన్యే, వెన్న దొంగతనం చేశాడు అని అందరూ కంప్లైంట్ చేస్తుంటే ఆ కంప్లైంట్ తల్లి నమ్మలేదు. కానీ తన ఇంట్లో కంప్లైంట్ మాత్రం చూసుకుని తన ఎదురుకుండానే పిచ్చి పని చేస్తే ఆ పిచ్చి పనికి ఆ తల్లి కాస్త వీడిని రోలికి కట్టేసింది. మాత్రాబద్ధ ఉలూఖలే. హయ్యంగవస్తైన్యే, కారణం చిన్నది, వెన్న దొంగిలించాడు అని. కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే వెన్న దొంగిలించిన తర్వాత రాయొచ్చుకుని ఆ మట్టి కుండని పగలగొట్టాడు. ఇలాంటివేవో కారణాలు ఉన్నాయి. చిన్న కారణాలతో మాత్రాబద్ధ ఉలూఖలే. అప్పటికి ఇంకా నడవటం సరిగ్గా చేత కాలేదు. బాహుభ్యాం గచ్చన్, ఇంకా పాకుతూనే ఉన్నాడు. నడక వచ్చిందేమో కానీ పాకుతూనే ఉన్నాడు. పూర్తిగా నడక మీదే ఆధారపడి లేడు. అలా బాహుభ్యాం గచ్చన్, బాహువులతోనే ఇలా పారాడుతూ అర్జునయోర్ మధ్యే గచ్చన్, 2 తెల్ల మధ్య చెట్ల మధ్యలోంచి వెళ్ళాడు. వెళ్ళి తావపాతయత్, వాటిని కింద పడేశాడు. ఒకటి ఇటు ఒకటి అటు పడిపోయింది. అందులోంచి ఎవరో దివ్య పురుషులు వచ్చారు, మేము చూసాము అని చిన్నపిల్లలు చెప్తున్నారు. మనకు అవన్నీ తెలియవు. మనకైతే ఇంతవరకు తెలుసు. ఈ రోళ్లతో ఆ పిల్లవాడు 2 మధ్య చెట్టుల్ని కింద పారేశాడు. ఇది మనకు తెలుసు. ఇది ఎలా కుదురుతుంది? దివ్య పురుషుల దాకా మనం వెళ్ళొద్దు, ఇంతవరకే చూస్తే ఇది ఎలా కుదురుతుంది? క్వచిత్ ధైర్యంగవస్తైన్యే మాత్రాబద్ధ ఉలూఖలే గచ్చన్ అర్జునయోర్మధ్యే బాహుభ్యాం తావపాతయత్.
తర్వాత పెద్దవాడు అయ్యాడు, పిల్లవాడు 5 ఏళ్ళు దాటింది, కాస్త దూడల్ని కాచుకుంటూ ఉంటే ఆడుకున్నట్టు ఉంటుంది, దూడలకు కాపలాగా ఉంటుంది అని పంపించాము. పంపిస్తే వనే సంచారయన్ వత్సాన్ సరామో బాలకైర్వృత హంతుకామం బకందోర్భ్యాం ముఖతోరిమపాటయత్. వనే సంచారయన్ వత్సాన్, అడవిలో దూడల్ని కాచుకుంటున్నాడు. సరామ, బలరాముడు కూడా ఉన్నాడు. బాలకైర్వృత, మిగతా పిల్లలందరూ కూడా ఉన్నారు. ఈ లోపల బకహ అనే ఓ రాక్షసుడు వచ్చి ముఖత హంతుకామ, కొంగలాగా మూతి పెట్టి ఆ కొంగ మూతితో ఇతన్ని మింగేద్దామని అనుకున్నాడు. మింగేద్దామనుకున్న వాడిని ముఖతోరిమపాటయత్, 2 మూతి దవడల్ని పట్టుకుని చీల్చేసి అక్కడికక్కడ చంపి పారేశాడు. అపాటయత్, చీల్చి చెండాడేసేసాడండి. పిల్లవాడు 5 ఏళ్ల పిల్లవాడు ఓ రాక్షసుడు వచ్చి మింగేద్దామని చూస్తే రాక్షసుల్ని చీల్చేయటమేంటి? తప్పించుకొస్తేనే పెద్ద ఘనత అనుకుంటాం మనము, అలాంటిది రాక్షసుల్ని చీల్చి చెండాడేయటమేంటి? వనే సంచారయన్ వత్సాన్ సరామో బాలకైర్వృత హంతుకామం బకందోర్భ్యాం ముఖతోరిమపాటయత్. పోనీ కొంతకాలం పోయిన తర్వాత వత్సేషు వత్సరూపేణ ప్రవిశంతం జిఘాంసయా హత్వాన్యపాతయత్తేన కపిత్థాని చ లీలయా. ఇంకో రాక్షసుడు వత్సాసురుట్ట, వాడు వత్సేషు వత్సరూపేణ ప్రవిశంతం, దూడల్లాగా కలిసిపోయాడు. కలిసిపోయి బలరాముణ్ణి కృష్ణుణ్ణి ఎప్పుడెప్పుడు మట్టు పెడదామా అని చూస్తూ కూర్చున్నాడు. జిఘాంసయ, వాడిని కనిపెట్టాడు. ఈయన కనిపెట్టి ఏం చేశాడు? హత్వాన్యపాతయత్, వాడిని పట్టుకుని 2 కాళ్ళు పట్టుకుని ఒక్క తిప్పి వెలగపళ్ళవే చెట్టు మీదకి విసిరేస్తే కపిత్థానిచ లీలయాన్యపాతయత్తేనా. ఏంటి, పిల్లలు వెలగపళ్ళు కింద పడటానికి రాళ్ళు తీసుకొడుతూ ఉంటారు కదా, అలా రాళ్ళు తీసుకుని కొట్టినట్టుగా వీడిని వెలగ చెట్టు మీదకి విసిరేస్తే, వెలగ చెట్టుని వీడితో కొడితే కపిత్తాలు పైనుంచి వెలగపళ్ళు జలజల రాలినాయి. అంత తనను తినటానికి, తనని మట్టు పెట్టడానికి వచ్చిన వత్సాసురుడంతటి వాడినే వెలగపళ్ళుని కింద రాల్చడానికి ఉపయోగించుకున్నాడు, మిగతా పిల్లలకి సహాయం చేయడానికి ఉపయోగించుకున్నాడు. ఇది ఎలా కుదురుతుందండి? వత్సేషు వత్సరూపేణ ప్రవిశంతం జిఘాంసయ హత్వాన్యపాతయత్తేన కపిత్థాని చ లీలయా. హత్వా రాసభదైతేయం తద్బంధూంశ్చ బలాన్వితః చక్రే తాళవనం క్షేమం పరిపక్వఫలాన్వితం. ఇంకోసారి ఏం చేశాడు? ఆ తాళవనం తాటితోపుకు వెళ్ళాడు. తాటితోపుకు వెళ్ళినవాడు అక్కడ రాసభాసురుడు అనే గర్ధభాసురుడు ఒకడు కాపలా కాస్తుంటే, ఆ కాపలా కాస్తున్న రాసభాసురుడినేమో బలరాముడు మట్టు పెడితే తద్బంధూంశ్చ, ఆ రాసభాసురుడి బంధువులందరినీ కూడా బలాన్విత బలరాముడితో కలిసి మొత్తం మట్టు పట్టేసేసి హత్వా, వాళ్ళని కూడా ఇలాగే 2 కాళ్ళు పట్టుకుని విసిరేసి తాళవనం క్షేమం చక్రే, మనమందరము ఆ తాటితోపులకు వెళ్ళేటట్లుగా చేశాడు. పరిపక్వ ఫలాన్వితం, దాని నిండా బాగా పండిన పళ్ళున్నాయి, దాన్ని ఇప్పుడు మనం వాడుకోగలుగుతున్నాము, ఆ తాటితోపును వాడుకోగలుగుతున్నాము, అలా చేసి పెట్టాడు. మనం ఆ రోజు సీను చూస్తే తెలుస్తుంది, ఉంటే తాటిపళ్ళు, లేకపోతే ఆ రాసభాసురుడి బంధువుల యొక్క కాయాలు, ఇంతే ఉన్నాయి, ఇంకే కింద ఏమీ కనిపించలేదు, అంతే కనిపిస్తున్నాయి. అలా దెబ్బలు కొట్టాడు వాళ్ళని. హత్వా రాసభదైతేయం తద్బంధూంశ్చ బలాన్వితః చక్రే తాళవనం క్షేమం పరిపక్వ ఫలాన్వితం. ఇది ఎలా కుదురుతుంది? ప్రలంబం ఘాతయిత్వోగ్రం బలేన బలశాలిన అమోచయద్ వ్రజ పశూన్ గోపాంశ్చారణ్యవన్నితః. ఇంకా ప్రలంబాసురుణ్ణి సంహరించాడు. చాలా బలంతో ప్రలంబాసురుణ్ణి సంహరించాడు. బలరాముడితో కలిసి ప్రలంబాసురుడు మొదలైన వాళ్ళని సంహరించాడు. ఇది కాక వ్రజపశూన్ అమోచయత్, మన గోష్ఠంలో ఉండేటువంటి ఆవులన్నిటినీ దావాగ్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా వాటన్నిటినీ రక్షించాడు. గోపాంశ్చ, మన సాటి గోపాలకుల పిల్లలందరినీ కూడా అరణ్యవన్హిత, దావాగ్ని నుంచి రక్షించాడు. ఇంకా కూడా చెప్పుకోవాలంటే మన పిల్లల్నే కాదు, మనల్ని కూడా ఒకసారి దావాగ్ని నుంచి సంరక్షించాడు. ఈ కాళీమర్దనం తరువాత ఇది కూడా జరిగింది. 2 సార్లు ఈ దావాగ్ని నుంచి మన వాళ్ళని సంరక్షించాడు. ఇది ఎలా కుదురుతుంది? సంరక్షించడం అనేది ఎలా చేశాడు? ఉఫ్ఫని తాగేశాడు అంతేను, పానం అనే చేశాడు. పిల్లలేమో కళ్ళు మూసుకున్నారు, మనం కళ్ళు తెరుచుకొని చూస్తూనే ఉన్నాము. ఎలా అని మాత్రం తెలియటం లేదు.
ప్రలంబం ఘాతయిత్వోగ్రం బలేన బలశాలిన అమోచయద్ వ్రజ పశూన్ గోపాంశ్చారణ్యవన్నిద. ఆశీవిషతమాహీంద్రం దమిత్వా విమదం హ్రదాత్ ప్రసహ్యోద్వాస్య యమునాం చక్రేసౌ నిర్విషోదకాం. ఆశీవిషతమా అహీంద్రం, తీవ్రమైన విషం నిలువెల్లా ఉన్నవాడు, చాలా పెద్ద శరీరం ఉన్నవాడు కాళీయుడు. అలాంటి కాళీయుణ్ణి దమిత్వ తొక్కి 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 దారిలోకి తెచ్చాడు. విమదం, అతను తొక్కిన తర్వాత, మన పిల్లవాడు తొక్కిన తర్వాత ఆ కాళీయుల్లో నేను పాముని అనే భావన ఉంటే ఒట్టు. ఆ మొత్తం నేను పాముని, నేను కసుమనగలను, బుస్సుమనగలను, విషం చిమ్మగలను, ఇలాంటి మదాలు గర్వాలు ఏవీ లేకుండా పాపం చాలా వినయంగా మారిపోయాడు. పడగ దించి తయారైపోయాడు. అలా తయారు చేసి హ్రదాత్ ప్రసహ్య ఉద్వాస్య, అక్కడి నుంచి బలాత్కారంగా బయటికి తీసేసి పంపించేసేసి, దూరంగా పంపించేసేసి మన యమునా నదిలో ఎక్కడా కూడా విషం తాలూకు ఆనవాళ్ళు లేకుండా తయారు చేశాడు. యమునాం చక్రేసౌ నిర్విషోదకాం. దాంతో మన పిల్లలు, మనము, మన ఆవులు అన్నీ కూడా ఎక్కడ పడితే ఎక్కడ యమున నీళ్లు తాగగలుగుతున్నాము. ఆశీవిషతమాహీంద్రం దమిత్వా విమదం హ్రదాత్ ప్రసహ్యోద్వాస్య యమునాం చక్రేసౌ నిర్విషోదకాం. ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు, ఇవన్నీ క్రియారూపంగా ఉండేవి. వీటికంటే పెద్ద విషయం ఒకటి ఉంది. దుస్త్యజశ్చానురాగోస్మిన్ సర్వేషాం నో వ్రజౌకసాం నందతే తనయేస్మాసు తస్యాప్యౌత్పత్తిక కథం అనేది అసలు సిసలు ప్రశ్న. మామూలుగా మన పిల్లల మీద మనకు ప్రేమ ఉంటుంది, పక్క వాళ్ళ పిల్లల మీద ఒక రకమైన ఆసక్తి, అనురాగం, ఇవన్నీ ఉంటాయి. మన పిల్లలు వాళ్ళ పిల్లలు కలిసి ఆడుకుంటూ ఉంటే పోన్లే మన పిల్లలు లాంటి వాళ్ళే అని అనిపిస్తుంది. వీళ్ళకి మన పిల్లలకి పెట్టేటప్పుడు వాళ్ళకు కూడా చాక్లెట్ పెడతాం. అంతకు మించి పక్కింటి పిల్లల మీద మనకేం ప్రేమ ఉండదు. అలాగే నీ పిల్లవాడి మీద కూడా మాకు ఎంత ప్రేమ ఉండాలి, మా పిల్లల తోటి పిల్లవాడు అనే ప్రేమ ఉండాలి. లేకపోతే నువ్వు మహానాయకుడివి కాబట్టి నాయకుడి పిల్లవాడిగా ఒక్క పిసరు ఎక్కువ ఉండాలి. కాదు, దానికంటే ఎక్కువ స్థాయిలో ఉంది. దుస్త్యజశ్చానురాగోస్మిన్, మా పిల్లల మీద కంటే కూడా ఇతని మీదే మాకు ఎక్కువ ప్రేమ ఉంది. అది ఇలా కుదురుతుంది. దుస్త్యజశ్చానురాగోస్మిన్. పోనీ ఒక్కరికా, ఏదో నాకొక్కడికో నా పక్కవాడికి ఒక్కడికోనా కాదు, సర్వేషాంనః, మా అందరికీ అలాగే ఉంది. ఇది ఇలా కుదురుతుంది. అందరికీ ఒకే పిల్లవాడి మీద ప్రేమ కలగటం అనేది ఎలా కుదురుతుంది? పిల్లల మీద కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉండటం అనేది ఎలా కుదురుతుంది? వ్రజౌకసాం, మొత్తం ఈ గోష్ఠంలో ఉండేటువంటి ఆడ, మగ, ముసలి, ముతక, చిన్న, పెద్ద అందరికీ ఆ పిల్లవాడి మీదే ప్రాణం ఉండటం అనేది ఎలా కుదురుతుంది? దుస్త్యజశ్చానురాగోస్మిన్, అందులోనూ అసలు అమ్మో అతని మీద ప్రేమను అస్సలు వదిలిపెట్టుకోలేము. మనలో కొంతమంది అయితే పొద్దున్న ఆ పిల్లవాడు అడవికి వెళ్ళి పశువులను కాచుకోవడానికి బయలుదేరి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు అతన్ని చూడాలి అని, అతని కళ్ళలో పడాలి అని అబ్బో పగలంతా తహతహలాడుతూనే ఉంటారు. దుస్త్యజ, వదిలిపెట్టుకోలేము ఆయన మీద ప్రేమని. ఎవ్వరూ ఎవరిని తప్పు కూడా పట్టుకోవటం లేదు. అతని కోసం ఎందుకు అంతసేపు ఎదురు చూస్తున్నారు అని కనీసం మనం వయసున్న పిల్లల్ని కూడా అడగట్లేదు. ఎవ్వరూ ఎవరిని అడగట్లేదు. అందరూ కూడా ఆయన మీద ప్రేమగానే ఉన్నారు. అంత వదులుకోలేని ప్రేమ ఆయన మీద ఎందుకు కలిగింది? దుస్త్యజశ్చానురాగోస్మిన్ నా సర్వేషాం నౌ వ్రజోకసాం, అందరికీ ఎందుకు కలిగింది? నందా, దానికి కారణం చెప్పు. తేతనయే, నీ పిల్లవాడు కదా, నీ పిల్లవాడి మీద మాకెందుకు అంత ప్రేమ కలిగింది? దీనికి కారణం చెప్పు. పోనీ ఇంతేనా కాదు, అస్మాసు తస్యాప్యౌత్పత్తిక కథం. పోనీ మేమందరం మంచివాళ్ళమని అనుకుందాము. మా అందరి మీద అతనికి కూడా అంతే అనురాగం, అంతే ప్రేమ ఉంది. మాలో ఎవరెవరం అతని కోసం వెయిట్ చేస్తున్నామో వాళ్ళందరినీ చూడడానికి వెనకాడుతూనే ఉంటాడు. అతను వెంట పడుతూనే ఉంటాడు. మాలో ఎవరెవరమో ఆయన మీద ఆశ పెట్టుకుంటామో మా ఆశలన్నీ తీర్చడానికే ఇలా ఉంటే బాగుండు అంటే అలా ఉండటానికే అతను సిద్ధపడుతున్నాడు. ఈరోజు అతను కనిపిస్తే బాగుండు అంటే కనిపించి తీరుతాడు. ఈరోజు అతనితో మాట్లాడితే బాగుండు అంటే ఒక్క మాట మాట్లాడతాడు. ఈరోజు అతనితో గడపాలి అనుకుంటే ఆ కోరిక తీరుస్తాడు. ఏదో చాలా ప్రేమ ఉన్నట్లు ఔత్పత్తిక స్వభావ సిద్ధంగానే అతను మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నట్లుగా ఉంటాడు. అది ఎలా కుదురుతుంది? మా అందరికీ ఆయన మీద అంత ప్రేమ ఏంటి, అతనికి మా మీద అంత ప్రేమ ఏంటి? ఇది ఎలా కుదురుతుంది
అని అడిగారు. దుస్త్యజశ్చానురాగోస్మిన్ సర్వేషాం నౌ వ్రజౌకసాం నందతే తనయేస్మాసు తస్యాప్యౌత్పత్తిక కథం అని అడిగారు. వాళ్ళకి పాపం ఆత్మస్వరూపం మీద సహజంగా అందరికీ ప్రీతి ఉంటుంది. వచ్చిన ఆయన పరమాత్మ, మనం అందరం ఆయన యొక్క అంశలము. ఇంత వ్యవహారం ఇంత వివరంగా తెలియదు కదా. అందువల్ల ఎలా అనే ప్రశ్నతోనే వాళ్ళు ఉండిపోయారు. ఆ ప్రశ్నను తేల్చుకోలేకపోతుండగానే మళ్ళీ ప్రస్తుతం ఏం జరిగింది అనే విషయం మళ్ళీ గుర్తొచ్చి, క్వ సప్తహాయనో బాలః క్వ మహాద్రివిధారణం తతోనో జాయతే శంక వ్రజనాథ తవాత్మజే అని అడిగారు. పిల్లవాడు సప్తహాయన 7 ఏళ్ల పిల్లవాడు, పోని మా నోటిలో ఎప్పుడు తక్కువే వస్తుంది, మా పిల్లలంటే తక్కువ వస్తుంది. పక్క వాళ్ళైతే మాత్రం నీకు 50 ఏళ్ళు ఉన్నాయా, 60 ఏళ్ళు ఉన్నాయా, నువ్వు ఆంటీవా, అంకుల్వా, తాతవా, ముత్తాతవా అని అడుగుతాము, అది వేరే సంగతి. మా పిల్లవాడు మా వ్యవహారం అయితే కనుక పెద్ద వయసు ఉండదు, మా పిల్లవాడు అంటున్నాం కదా, కాబట్టి 7 ఏళ్ల పిల్లవాడు. క్వ సప్తహాయనో బాలః, 7 ఏళ్ల పిల్లవాడు ఎక్కడ? క్వ మహాద్రివిధారణం, పెద్ద కొండని చేత్తో పైకెత్తడం ఎక్కడ? ఈ రెండింటికి ఎక్కడ పొంతన కుదురుతోంది? తతః నో జాయతే శంక, అందువల్ల మాకు సందేహం కలుగుతోంది. వ్రజనాథ, నువ్వే కదా ఈ నాయకుడివి, ఈ గొల్లపల్లి మొత్తానికి నాయకుడు నువ్వే కదా, నువ్వే సందేహాన్ని తీర్చాలి. అందులోనూ తవాత్మజే, నీ పిల్లవాడి మీద కదా మాకు సందేహం, కాబట్టి నువ్వే తీర్చాలి అని ఊళ్ళో ఉండే పెద్దవాళ్ళందరూ వచ్చి ముందు నందుణ్ణి గట్టిగా అడిగారు. క్వ సప్తహాయనో బాలః క్వ మహాద్రివిధారణం తతోనో జాయతే శంక వ్రజనాథ తవాత్మజే. మొత్తం 14 శ్లోకాల్లో 13 శ్లోకాలు పాపం వీళ్ళే ప్రశ్నలే వేశారు. వేసి సమాధానం కోసం నందుడి మొహం వైపుకి చూస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నలకు నందుడు ఏం సమాధానం చెప్పాడు అనే సంగతిని మనం జాగ్రత్తగానే గమనించుకుందాము. ఆయన ఏం చెప్పబోతున్నాడు అనే సంగతి గమనించుకుందాము. ఆ చెప్పుకునే సందర్భంలోనే ఈ ప్రశ్నల యొక్క అసలు సిసలు తాత్పర్యం ఏంటి, ఈ ప్రశ్నల తాత్పర్యం కంటే కూడా ఈ ప్రశ్నలు ఎందుకు వచ్చాయి, ఈ ప్రశ్నల్ని మళ్ళీ ఎందుకు రిపీట్ చేసి చూపిస్తున్నట్లుగా శ్రీశుకుల వారు చూపిస్తున్నారు అనే విషయాన్ని గమనించుకుందాము. ఒకవేళ సమాధానం చెప్పుకునేటప్పుడు సమయం సహకరించకపోతే పారాయణ చేసుకునేటప్పుడు అధ్యాయాల సారాన్ని ఒకసారి చెప్పుకుంటాం కదా కుదిరితేను, ఆ అధ్యాయాల సారాన్ని చెప్పుకునేటప్పుడైనా జాగ్రత్తగా గమనించుకుందాము. ఏ అధ్యాయంలో ప్రధానంగా ఈ గోవర్ధనాచలోద్ధార ఘట్టంలో ఏ అధ్యాయంలో ఏది ప్రధానంగా మనకు చెప్తున్నారనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుందాము. ఈ ప్రశ్నల సారాంశం చాలా బాగుంది. సారాంశం అంటే ఈ ప్రశ్నల తాలూకు అసలు సిసలు తత్వం అనేది చాలా బాగుంది, దాన్ని గమనించుకుందాము. మనకైతే సులభంగా శ్రీకృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు గోవర్ధనగిరిని ఎత్తడం వరకు ఉండేటువంటి లీలలన్నీ సుమారుగా ఒక్కొక్క శ్లోకంతో వచ్చేసినాయి. కాబట్టి మనం పురస్చరణ చేసినట్లయినా అయింది, మళ్ళీ ఒకసారి ఆయన చేసినటువంటి ఘనకార్యాలని తిరగదోడుకున్నట్లయింది. అన్నీ కలపలేదు వీళ్ళు, కొంచెం ఆయన ప్రతాపం ఎక్కువ ఉండేటువంటి వ్యవహారాలనే కలిపారు. అందులోనూ ఒకళ్ళిద్దరు రాక్షసుల్ని వదిలేశారు, కలిపేశారు, ఇవన్నీ చేశారు కదా. ఏదో ఒకటి మొత్తం మీద ఇంకొకసారి ఆ శ్రీకృష్ణుడి యొక్క లీలా విన్యాసాలన్నింటినీ గుర్తు తెచ్చుకున్నట్టయింది కాబట్టి మంచిదే. ఈ ప్రశ్నలు వేయటం తాలూకు సారాంశం చూడబోతున్నాం కాబట్టి అది మంచిదే. కాబట్టి అన్నీ మంచిగా ఉండేటువంటి ఆ స్వామి యొక్క తత్వాన్ని మనసులో ఉంచుకుంటూ మనల్ని కూడా ఆ సగుణతత్వం నుంచి ఈ ప్రశ్నల సారాంశమైనటువంటి అసలు తత్వం వైపుగా పయనింపజేయవలసిందిగా ఆ గోవర్ధనాచలోద్ధారకుడైనటువంటి శ్రీనివాస పరమాత్మనే మనసులో గట్టిగా ప్రార్థించుకుంటూ క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ రోజుకి కార్యక్రమాన్ని తొందరగానైనా పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.